తెలంగాణలో నిన్న ఏం జరిగింది? నిన్న జగిత్యాల్లో కేసీఆర్ సభ పెట్టిండు. జగిత్యాల సభ మరి కేసీఆర్ మాట్లాడిండు. కేసీఆర్ మాట్లాడిన అంశాలు అన్ని పేపర్లు వచ్చినాయి. ఏం మాట్లాడిండు కేసీఆర్? ఇది ఈరోజు యాక్చువల్గా మేజర్గా తీసుకున్న పాయింట్. బ్యాక్గ్రౌండ్లో టైటిల్ ఒకసారి చూస్తే నేను జావను, ఎందుకంటే రోజు నేను చావాలని కోరుకుంటాడు. సో రోజు కేసీఆర్ చావాలని కోరుకుంటారు. 1000 ఏళ్ళు అయినా నేను చావను రా భయ్, నిన్నే చంపుతా ప్రజలతో అంటున్నాడు. సో ఇది నిన్న కేసీఆర్ మాట్లాడిన విషయం. నిజంగా ఇలా ఈ రాష్ట్రంలో వింటేజ్ కేసీఆర్ ఈజ్ బ్యాక్ అని చెప్పేసి డంకాబాజీ అని చెప్పొచ్చు. సో కేసీఆర్ చాలా టీవీగా కనిపించిండు, చాలా దృఢంగా కనిపించిండు, చాలా ఆరోగ్యంగా కనిపించిండు. ఇంకా నా భాషలో చెప్పాలంటే దబిడి దిబిడి చేసి పడేసి నన్ను. ఒక్క గలీజ్ మాట తిట్టలే, ఒక్క బూతు పదం వాడలే, అంటారుగా గాయ గాయ చేసి గజం గజం దుంకలే, నోరొప్పలం లెక్క వాగలేదు. ఏం చేయకుండా చెప్పాలనుకుంది మాత్రం చెప్పేసి వెళ్ళిపోయాడు. కొందరు నాయకులు ఉన్నారు తెలంగాణలో, వాళ్ళు ఎగిరినా దుంకినా గజం గజం దుంకి ఆగమేఘాల మీద ఆగపాయ చేసినా ఏం చేసినా తెలంగాణ ప్రజలు దేకరు కూడా భవిష్యత్తులో. అది నిన్న తేలిపోయింది. సో మరి మనకు పెళ్లికాడికి పోయి సావు డప్పు కొట్టొద్దని ఒక సామెత ఉన్నది. సో కొందరు పెళ్లికాడికి పోయి సావు డప్పు కొడుతారు. సో ఇలా కేసీఆర్ మాట్లాడిన టైటిల్ తీసుకున్నా. సో నేను సావను, నా కొడక నిన్నే సంపుతా అని చెప్పేసి అంటున్నట. క్వశ్చన్ మార్క్ అయితే పెట్టినాయి. నాకు తెలియదు అంటుండా లేదనేది. ఫస్ట్ ఇలా చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ పత్రికలు ఇలా ఓపెన్ చేయదలుచుకున్నాం. ఇది అంటే ఇప్పుడు నిన్న వ్యూవర్షిప్ మీరు అందరూ చూసే ఉంటారు. ఫేక్ వ్యూవర్షిప్ నిన్న కంటిన్యూ చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా మనం మాట్లాడచ్చు. సో ఫేక్ వ్యూవర్షిప్ కంట్రోల్ డ్యామేజ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. మరి కేసీఆర్ ఒకవేళ నిజంగా ప్రజల లోపల అంత లేకపోతే ఇలా కాంగ్రెస్ అనుబంధ ఛానళ్ళు మొత్తం ఎందుకు కేసీఆర్ని లేపిర్రు, ఎందుకు కేసీఆర్ని రాసిర్రు? సో ఒకసారి ఫస్ట్ వెలుగు పత్రిక చూడండి, మిగతా విషయాలన్నీ మాట్లాడదాం. ఎవరెవరు ఎట్లెట్లా ఈ వార్తను రాసిరనేది ఇలా మన ఫైనల్ పాయింట్ అనమాట. సో వచ్చేది బరాబర్ మా ప్రభుత్వం అంట. అధికారంలోకి రాగానే హైడ్రాను ఎత్తేస్తామన్నాడట కేసీఆర్. మీరు 1000 జన్మలెత్తిన కేసీఆర్ చావడట. జగిత్యాల జైత్రయాత్రతో రాజకీయ పునరేకీకరణ. కాంగ్రెస్ పాలనంతా స్కాములు కబ్జాలే అంట. ప్రాజెక్టులు పండబెట్టిండ్రంట. మూసి మాటన రియల్ ఎస్టేట్ నడుపుతున్నారట. రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్. యూరియా బస్తాలు ఇవ్వడము ఈ ప్రభుత్వానికి చేతనైతే లేదు. రైతు బంధు రావాలంటే కేసీఆర్ సభ పెట్టాలనా? ఇప్పుడు నిన్న రైతు బంధు పడ్డది, 2 ఎకరాలకు 3 ఎకరాలకు పడ్డది. నిన్న ఎంతో కొంత ఎట్లా పడ్డది? కేసీఆర్ సభ పెడితే పడ్డది. ఇది నిన్న కేసీఆర్ ప్రస్తావించు చెప్పిండు. తర్వాత లాగులు పలిగేదాకా చంపాలట. మంచి మాటకు చెప్తే వీళ్ళు వినరని కామెంట్ చేసంట. జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత ప్రసంగం. ఇప్పుడు ఇక్కడ మెయిన్ పాయింట్ చూడండి. హైడ్రాను తీసి అవతల పడేస్తా అని చెప్పిండు. రాగానే హైడ్రాను తీసి అవతల పడేస్తా అని చెప్పేసి రేపు మున్సిపల్ ఎన్నికల్లో హైదరాబాద్లో ఓటేస్తారు, హైదరాబాద్ జిహెచ్ఎంసీలో. సో వాళ్ళందరినీ తన వైపు తిప్పుకునే ప్రయత్నించి, ఇంకోటి ఎంత చండాలమైన పేరు దీనికి వచ్చిందో అంత పాజిటివ్ పేరు కేసీఆర్ తెచ్చుకుని ఈ డైలాగుతో. రేపు రాగానే తొలి సంతకం హైదరాబాద్నే వాళ్ళు ఎత్తి పడేస్తా అని చెప్పింది. ఇక రంగనాథ్ గారు చాలా జాగ్రత్త మీరు, ఎందుకంటే గతంలో ఇప్పుడు జరిగిన చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్లో, కాళేశ్వరంలో, ఇంకో దాంట్లో. సో నువ్వు కూడా అట్లా విచారణలు ఎదుర్కోవాల్సి వస్తేమో జర జాగ్రత్త. సో అది పక్కన పెడితే మీరు 1000 జన్మలు ఎత్తిన కేసీఆర్ సావాలని ఎవరు చెప్తున్నారు? కాంగ్రెస్ వెలుగు పత్రికలు చెప్తున్నాయి. ఇలా కాంగ్రెస్ వెలుగు పత్రికలు, ఇది బీఆర్ఎస్ పత్రిక కాదు. ఇది దీంట్లో కల్పితాలు రాస్తానికి. ఇక దీనికి తోడు కాంగ్రెస్ పాలనంతా స్కాములు కబ్జాలే అని చెప్పేసి 7 దోషుల మనెత్తి పోసింది.
నిజంగా ఈ రాష్ట్రంలో చర్చ కూడా ప్రజల్లో కూడా గదే జరుగుతున్నది. నిజంగా వీళ్ళు చేసేది చూస్తున్నాం కాబట్టి ఇక ఆ ప్రాజెక్టులు వండబెట్టిరు మూసి మాట రియల్ ఎస్టేట్ గురించి చెప్తున్నాయి. బిడ్డ పెళ్లి చేయాలంటే గతంలో రోడ్డు మీద ఉంటే ₹1,00,00,000, హైవేకు ఉంటే 4 కోట్లు, పట్టణంలో ఉంటే 10 కోట్లు. ఇట్లా రైతులు కానీ ప్రజలు కానీ ఇంట్లో ఒక ఆడవిల్ల పెళ్లి చేయాలంటే చిటికెల 10 గుంటలు అమ్మితే పెళ్లి అయిపోయేది. ఇవాళ ఉన్నది ఆ రియల్ ఎస్టేట్ అని క్వశ్చన్ చేసింది. ఒక రియల్ ఎస్టేట్ అడ్వైజర్గా నేను చెప్తున్నా, ప్రస్తుతం ఈ రాష్ట్రంలో పరిస్థితి దుర్మార్గమైన స్థాయిలో ఉన్నది. రియల్ ఎస్టేట్లో పూట గడుస్తాం కూడా కష్టమే ఉన్నది రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళకి. ఇక అదొక పాయింట్. యూరియా బస్తాలు రైతు బంధు గురించి మాట్లాడదాం. యూరియా బస్తాలు గత 2.5 సంవత్సరాలుగా ఈ తెలంగాణలో 2.5 సంవత్సరాలుగా ఈ తెలంగాణలో యూరియా బస్తాలు ఇవ్వడంలో అట్టర్ ఫ్లాప్ ఈ గవర్నమెంట్. ఇది ఎవరిని అడిగినా చెప్తారు. ఇక రైతుల కాడికి పోయినాం అనుకో, మూతి ముందర ఇట్లా మైకి పెట్టాం అనుకో, అమ్మ నా బుద్ధులు తిడతారు. ఇక ఎందుకు తిడుతున్నారు అంటే మరి రైతులకు చెప్పాలి. ఇప్పుడు ఈ రైతు బంధు 15,000 రూపాయలు రావాలి వాస్తవానికి, రైతు భరోసా అని అప్పుడు పెడితే దాని పేరు, అప్పటిదాకా దాని రైతు బంధే అన్నాం. సో ఇప్పుడు కేసీఆర్ సభ పెడితే రైతు బంధు పడుతుంది, లేదు కేసీఆర్ సభ పెట్టాడు బై రైతు బంధు పడదా? ఇప్పుడు ఎందుకు నిన్న ఆగమేఘాల మీద ఈయన గారు అని ఊగిపోతాడు? కారణం ఏంది? ఏం కొట్టుకపోయింది? దశమూరు మీద కూర్చుందా? ఏం పాపం జరిగింది? జస్ట్ కేసీఆర్ బయటకు వచ్చిన అంతేను. కేసీఆర్ బయటకు వచ్చిండు, ఒక ఆయన అంటాడు తోడేలు బయటకు వచ్చింది అంటాడు. మరి నేను అడుగుతున్నా, నువ్వు గుంటనక్క బయటకు వచ్చినావు కదా, తోడేలు వచ్చింది బయటకు వచ్చింది బరాబర్గా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ముందు తోడేలా సింహమా నిరూపించుకుంది. నువ్వు గుంటనక్క లెక్క దొడ్డిదారులా సచినోని కాడికి పోయి పెళ్లి డబ్బు కొట్టినట్టు, పెళ్లి చేసుకున్న కాడికి పోయి సావు డబ్బు కొట్టినట్టు, రైతు బంధు ప్రజల కాడికి పోయి జగిత్యాల గురించి మాట్లాడిన గుంటనక్క ఎవడా చెప్పురు? నిన్న మీరు చూసారు కదా, ఎవడా గుంటనక్క? జగిత్యాల సభ గురించి, జీవన్ రెడ్డి గురించి, రైతు బంధు దగ్గర రైతుల కోసం మాట్లాడు. రైతులకు జీవన్ రెడ్డికి, రైతు బంధుకు జీవన్ రెడ్డికి సంబంధమా? నోరప్పల లెక్క తిట్టుడు తప్ప మనం సాధించింది అని ఈ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. ఇంకా ఈయన ఈ రైతు బంధు ఇప్పుడు వేసింది ఎంతకు? నాకు తెలిసి 2 ఎకరాలే, 2 లేదంటే 3 వేసుకురే. 1వ విడత 1 ఎకరం, 2వ విడత 2 ఎకరాలు, 3వ విడత 3 ఎకరాలు, 4వ విడత పంగనామాలు. ఇక ఏంది 4వ విడత పంగనామాలు? ఎట్లా పంగనామాలు? ఎట్లా కోసుకొని తింటారానే చంపుతారా మమ్మల్ని? మా కాడ పైసలు లేవు, మమ్మల్ని కోసినా లేవు. సో ఇట్లా ఎప్పుడు చెప్తారు? ఈ 3 విడతలు అయిపోయింది నాకు కూడా ఈ డ్రామా. 50 రోజులు ఈ 3 విడతలు. ఈ 50 రోజుల తర్వాత అసలు సినిమా కనిపిస్తుంది. 4 ఎకరాలలోనికి రైతు బంధు పడదు, 5 ఎకరాలలోనికి రైతు బంధు పడదు, 10 ఎకరాలలోనికి రైతు బంధు పడదు. 10 పైన నేను అడగను, ఇక 10 పైన పడ్డా ఒకటి పడకుండా ఒకటి. కానీ 10 ఎకరాల వరకు రైతు పడాలి. పడుతుందా పడదా? ఇప్పుడు కేసీఆర్ సభ అయిపోయింది, కేసీఆర్ సభ ఈరోజు అయిపోయింది. ఆయన మంచిగా ఎంజాయ్గా ఫామ్ హౌస్ వేయండి, మంచి చిల్ అవుతాడు ఈరోజు. కానీ మన పరిస్థితి ఏంది? నిన్న ఎగిరినాం, ఈరోజు ఎగురుతామా? రేపు ఎగురుతామా? మళ్ళీ ఎప్పుడు ఎగురుతామంటే మళ్ళీ కేసీఆర్ బయటకు వచ్చినట్టు ఎగురుతాం. కేసీఆర్ సావాలని కోరుకుంటువి, ఆయనేమో ధీటుగా టీవీగా ఆరోగ్యంగా వచ్చి ఇట్లా మంచిగా బాజాతలు నిన్నే చంపుతారా భయ అంటాడు. నేను చచ్చుడు దేవుడెరుగు, ప్రజల ఆశీర్వాదంతో 1000 ఏళ్ళు బతా, నిన్ను మాత్రం చావగొడతా. ఎట్లా చావగొడతా? ప్రజాక్షేత్రంలో ఓడగొడతా. నేను బతుకున్న వరకు పోరాటం చేస్తాను ఆ తెలంగాణ బాగుపడడం కోసం. శనిగాల నీకు ఓటేసారు, నేను చెప్పినా ఆయన లేదు, ప్రజలు ఇలా అనుభవిస్తున్నారు అంటాడు. ఈ మాట ఏ మూలకు పోయినా ఈ రాష్ట్రంలో చెప్తున్నారు. నిజంగా కేసీఆర్ను ఇలా మిస్ అవుతున్నారు ప్రజలు. రైతు బంధు రానోడు కేసీఆర్ తలుచుకుంటున్నాడు, పెన్షన్ రానోడు కేసీఆర్ తలుచుకుంటాడు, వ్యవసాయం చేసే రైతు యూరియా బస్తాలు రాకపోతే కేసీఆర్ తలుచుకుంటాడు, రైతు బంధు రాకపోతే కేసీఆర్ తలుచుకుంటూ, ఎవరికి ఎక్కడ కేసీఆర్ రూపంలో గతంలో లబ్ధి పొందినోడు ఇలా నష్టపోతుండో వాడు కంటికి పుట్టి డేట్స్ కూడా కేసీఆర్ తలుచుకొని ఇలా ఈ దుర్మార్గులకు ఎందుకు ఓటేసినా బాధపడుతున్నారు. ఇది ఏ మూలంగా ఇప్పుడు మహేష్ గారు డిసైడ్ చేసేది కాదు. ఎన్నోసార్లు మా ఛానల్ సాక్షిగానే చెప్పినాం, ప్రజల అభిప్రాయం తీసుకొని మాట్లాడుతున్నాం, నా సొంత అభిప్రాయం కాదు. ఇప్పుడు కేసీఆర్ మాట్లాడిన ఏ ఒక్క అంశం పైన
సమాధానం చెప్పురా సన్నాసి అంటే నాకెందుకు సిగ్గు అంటారు. సిగ్గు లేనివాడు నాకెందుకు సిగ్గు అంటే మనం ఏం చెప్తాం, మనకి సిగ్గే లేదే. ఇప్పుడు వాస్తవానికి సిగ్గులో అయితే ఏం చేయాలి? కేసీఆర్ రైతు బంధు ఎక్కువ ఇచ్చామంటుడు, లేదు భాయ్ నేను ఇచ్చిన లెక్కలు చెప్పాలి. లేదు దళిత బంధు ఎక్కువ ఇచ్చినట్టుడు, ఇచ్చినని చూపించాలి. లేదు కళ్యాణ లక్ష్మి ఇవ్వాలంటుండు, దాన్ని చూపించాలి. సమాధానం చెప్పలేనప్పుడే, మా దగ్గర అడిగిన ప్రశ్నకు సమాధానం లేనప్పుడే నూరపల్లం లెక్క బూతులకు దిగబడతాం. అది మన బతుకు. ఇది ఏ మూలకు పోయినా చెప్తారు. ఇప్పుడు ఇది వెలుగు పత్రిక. దీనికి తోడు తెలంగాణలో ఒక ఆయన పెద్ద జర్నలిస్టు ఈయన గురువులు నేర్పిన విద్య ఒకసారి చూడు. ఈ ఎంటైర్ పేపర్, ఈ 5th పేజ్, అన్ని పేపర్లు ఇలా యాడ్స్ వచ్చినాయి. జేఈ మెయిన్స్ ఏదో రిజల్ట్ వచ్చినట్టు. అయితే ఈ పేజీలో నేను అబ్జర్వ్ చేస్తున్నా, అసలు రేవంత్ రెడ్డి మాట్లాడింది ఏడ ఉందని చూస్తున్నా. ఏడ ఉందా? రేవంత్ రెడ్డి ఇలా డిలీట్ చేసిరు. ఇలా ఎందుకు చేసిరు తెలుసా? నిన్న చంద్రబాబు నాయుడిని విమర్శించలేదు కేసీఆర్. చంద్రబాబు నాయుడిని పేరు తీసుకొని అరే త్వరై కొట్టలే, గౌరవంగా ఆయన అని పిలిచింది. సో మనోడికి కడుపులో చల్లబడ్డట్టు అయింది. అమ్మ కేసీఆర్ మంచిగా మా చంద్రాన్ని మంచిగా పొగుడుతాడని చెప్పేసి ఇట్లా మెయిన్ పేపర్కి ఎలైషన్. ఈయనేం రాసినోడు, నేను జావను నా కొడుక, పొద్దున లేస్తే కేసీఆర్ చాలని అంటారా, ఈ విధవలు సావాలని పదే పదే అంటే కేసీఆర్ సస్తడా. ఇక్కడ ఇప్పుడు విధవలు అంటే ఎవరో నాకు తెలియదు. నీకేమైనా అర్థమైతే కామెంట్ సెక్షన్లో చెప్పు. కేసీఆర్ విధవలు అంటాడు, ఎవడా విధవ, ఎవరా విధవలు మీరు చెప్పురి కామెంట్ సెక్షన్లో. సో ఇక్కడ దరిద్రం పోయేదాకా పని చేస్తూనే ఉంటా. కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలు తప్ప అభివృద్ధి లేదు. ఓట్లేసే ముందు ఆలోచించండి అని అప్పుడే చెప్పాను. తప్పు చేశామని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారు. భూముల ధరలు అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉన్నాయి. రైతు బంధుకు రామరావు, దళిత బంధుకు జై భీమ్, మూసి వెంట గరీబోళ్లను ఏడిపిస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైడ్రాను ఎత్తేస్తాం. జగిత్యాల సభలో కేసీఆర్, బీఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి రాష్ట్రానికి బయట చెరిపోవడానికి కేసీఆర్ తో కలిసా అని చెప్పేసి జీవన్ రెడ్డి అన్నాడు. ఇంతవరకు ఆయన చెప్పింది. సో తప్పు చేసామని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారు. అంటే రాష్ట్రంలో ఏ మూలకు పోయినా, ఏ యూట్యూబ్ ఛానల్ పోయి మూతి ముందల మైకి పెట్టినా నిజం నికార్సుగా గుంట నక్కల లెక్క కాకుండా, తోడేళ్ల లెక్క కాకుండా సింహం లెక్క బయటకు వస్తుంది యూట్యూబ్ ఛానల్లో. నిజం ఏంది? నిజంగా ఈ రాష్ట్రపతి సంతోషంగా ఉన్నారు. ఇందిరమ్మ ఏం రాజ్యం? ఇందిరమ్మ చీకటి రాజ్యం. ఇది ఏం పరిపాలన అంటే ప్రజలను ముంచే పరిపాలన, ప్రజలను ఏడిపించే పరిపాలన, ప్రజల్ని గోసపెట్టే పరిపాలన. దీని పేరే ప్రజలను ముంచిన పరిపాలన. సో ఇది ఈ రాష్ట్రంలో ఏ మూలకు పోయినా, ఈవెన్ కాంగ్రెస్ కార్యకర్త కూడా ఇది ఇలా నచ్చలే. వానికి కూడా రైతు బంధు వస్తలేదు, వానికి కూడా బిడ్డ పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి వస్తలేదు, వానికి కూడా నీళ్ళు వస్తలేవు, వానికి కూడా రైతు బంధు వస్తలేదు. వాడు అనుకుంటాండి శనిగాల ఈ దళితులకు ఓటేసిన గెలిపించిన అంటారుగా, మన ఏలుతోని మనమే ఓడ్చుకున్నట్టుగా మన కంట్లో. ఇలా కాంగ్రెస్కు ఓటేసి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వాళ్ళ చేతితోని వాళ్ళే కంటే ఓడ్చుకుంటే ఫీల్ అవుతున్నారు. అంతే కదా, ఎంత ఎగిరినా ఏం చేసినా. ఇప్పుడు పోయిన గవర్నమెంట్లో నాకు 4 రూపాయలు వచ్చేది భయ్, నా ప్రభుత్వం వచ్చింది, నా పార్టీ అధికారంలోకి వచ్చిన నాకు 10 రూపాయలు వస్తాయి అనుకుంటాం. 4/10 సున్నా అయితే అనుకుంటాం కలగంతరా. ఇప్పుడు సున్నా ప్రభుత్వం అయింది. ఏం ప్రభుత్వం? సున్నా ప్రభుత్వం. ఇది రాసిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు సలాం అయ్యాలి. నిజంగా మా వాళ్ళు బాగా రాసింది. ఏం రాధాకృష్ణ ఆయన సిగ్గు వచ్చిందా? నీకేం రాదు, నాకు నమ్మకం లేదు. కానీ ఇవాళ ఏంటంటే ప్రజలంతా కేసీఆర్ వైపు చూస్తున్నారు, ఈ వార్త కోసం ఎదురు చూస్తారు. కాబట్టి ఈ పేపర్ ఇలా పబ్లిష్ కావాలి. ఈ పేపర్ ఎక్కువ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సేల్ కావాలి. ఆ సేలింగ్ కోసం రాసింది, మనకేం ప్రేమ లేదు. నేను చూసిరు కదా ఛానళ్ళలో ఒక్కొక్క ఛానల్ 20,000, 40,000, 30,000 లైవ్ పోతాను. ఇప్పుడు గత 2.5 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి లైవ్ పెడితే ఒక్క లైవ్ కూడా 20,000 పోలే. కానీ నిన్న పోతున్నాయి. హౌ? ఇగో మీకు ఉన్నాయో లేవని నేను తీసి పెట్టిన. వాస్తవానికి కొన్ని ఛానళ్ళల్లో TV9లో ఎగ్జాంపుల్ చెప్తారు, 2-3 ఛానళ్ళు. వీళ్ళు ఎట్లా ఇప్పుడు రేవంత్ అన్న చాలా మునగాడ అయిపోయింది కొన్ని విషయాల్లో. TV9లో రేవంత్ రెడ్డి 15,000 పోతే కేసీఆర్ 30,000 పోయింది అనుకో లైవ్. V6లో ఏమైతుంది తెలుసా? రేవంత్ రెడ్డి 25,000 పోయినట్టుగా
కేసీఆర్ 24 వేలట్టుగా చూపిస్తున్నారు. ఎందుకంటే ప్రజలు కేసీఆర్ వైపు చూస్తలేరు, రేవంత్ రెడ్డి వైపు చూస్తారు అని చెప్పేసి ఒక అన్న సంగతి తెలిసి, అన్న పేరు ఏం పేరు, డైవర్షన్ పొలిటీషియన్. సో ఇప్పుడు అన్నను నేను ప్రశ్న అడుగుతున్నా, ఈ 2.5 సంవత్సరాలుగా TV9లో నీ లైవ్ వస్తుంది, V6లో నీ లైవ్ వస్తుంది. ఈ 2.5 సంవత్సరాల్లో ఒక్క రోజైనా ఒక్కసారైనా ఈ వ్యూవర్షిప్ కనిపించిందా? 25,000 కానీ, లేదంటే 15,000 కానీ, ఇంకోటి కానీ. ఎవరిని చుతగాలం చేస్తారు అంటానా? నీకు దండం పెడతానే. నువ్వు అసలు ఎట్లా అంటే హ్యాకర్ అయిపోయినావు నువ్వు మొత్తం. హ్యాకర్ అయిపోయి హ్యాకింగ్ చేసినంత కాడికి వచ్చింది నీ లెక్క. ఈ ఫేక్ వ్యూవర్షిప్ ఏందే? ఇంకా 2 months చెప్పనా? ఇప్పుడు V6లా 25,000 లైవ్ చూస్తున్నారు రేవంత్ రెడ్డిది. లైక్స్ చూస్తే 300, 400 ఉంటుంది, 300 నుంచి 400. ఇదే V6లా 24,000 మంది లైవ్ చూస్తే కేసీఆర్ వీడియోకి 5,000 లైక్స్, 10,000 లైక్స్ వరకు ఉన్నాయి. ఇది నిజంగా జెన్యూన్ వ్యూవర్షిప్ అయితే లైక్స్ ఎందుకు రాలేదు రేవంత్ రెడ్డి వీడియోకి? అట్లీస్ట్ 2,000, 3,000 వస్తాయి కదా. ఇగో ఇంత చండాలంగా రేవంత్ రెడ్డి డ్యామేజ్ కంట్రోల్ చేస్తున్నాడు, ట్రై చేస్తున్నాడు, వర్కౌట్ కావట్లేదు. సో ఆయన ఏం చేయాలి అర్థం కావట్లేదు పాపం. సో ఇది ప్రస్తుతానికి నమస్తే తెలంగాణ కాకుండా ఈ కాంగ్రెస్ అనుబంధ ఛానల్లో వచ్చిన వార్త. ఇంకొక ఆయన ఉన్నాడు, ఇక మా ఏనాడు మరిది జరగాలి 100% వచ్చేది బీఆర్ఎస్ సర్కార్ అంట. ఇప్పుడు ఇది మీరు చెప్పాలి ప్రజలుగా, రేపు రాబోయేది బీఆర్ఎస్ సర్కారా లేచి బీజేపీ లేదు, కుయ్యలేదు, కైలేదు, వాళ్ళు ఉన్నదా లేదా? ఇప్పుడు అలా పాత్ర నిన్న ఏందా అంటే శూన్యం. నిన్న ఇద్దరి మధ్యలో కొట్లాట జరిగింది. సో మొత్తానికి రేపు రాబోయేది 100% బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటాను. నేనేమంటే రేపు రాబోయేది 100% బీఆర్ఎస్ ప్లస్ బీజేపీ గవర్నమెంట్ అంట. నేను నా ఫార్ములా అయితే గత్తేనే, నా స్టార్ట్ సింపుల్ నేను గతంలో కూడా చెప్పిన. సో అలయన్స్ అవుతుంది, కానీ ఏదేమైనా కేసీఆర్ అయితే సీఎం, దాంట్లో డౌటే లేదు. రేపు అలయన్స్ ఏది వచ్చినా కేసీఆర్ మాత్రం కుర్చీలో కూర్చున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి మింగుడు పడతలేదు ఈ వార్తలు. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎట్ట బదనాం చేయాలి, ఏం చేసైనా ఎట్లా పడి వచ్చారా సరే. ఇప్పుడు ఈ జగిత్యాల్లో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరి జరిగిన డ్యామేజ్ను కంట్రోల్ చేయాలి అంతే. ప్రజలు న్యాయ నిర్ణేతలే, ప్రజలకు అన్యరుక. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పోయి మూతి మొదల మైకి పెడితే అమ్మా ఎల్లు నుంచి మొదలు దిగకుండా వస్తున్నాయి మాటలు జనాలకు, రైతులకు, ప్రజలకు. ఏదో పగోడో మన ఇంటి పక్కలతో ఇంటి భూమి పంచాయతీ ఎట్లా కొట్టుకుంటామో అట్లున్నది ప్రజల కోపం రేవంత్ రెడ్డి మీద. అందుకే నా ప్రజా పరిపాలన బాగుంది అంటాను, ఇంక సిగ్గులేక. గురిగింజకి ఏమి నలుపు చేస్తుందే. సో అది ముచ్చట. ఇప్పుడు నమస్తే తెలంగాణ ఇదే వార్త ఇట్లా రాసిరు ఒకసారి. సో ఒక్కొక్కరు కింది మీకు రాసిరు. జగిత్యాల గడ్డపై జన గర్జన, హోరెత్తిన కేసీఆర్ రావాలి, రేవంత్ పోవాలి నినాదం. పోరాటాల గడ్డపై సభ విజయవంతమైందంట. 1,00,000కు పైగా తరలి వచ్చిన జనం, ఆద్యంతం ఆకట్టుకున్న కేసీఆర్ ప్రసంగం, బీఆర్ఎస్ సర్కారుకు నేటి ప్రభుత్వానికి తేడాను విడమర్చి చెప్పిన అధినేత, తెలంగాణ పునరేకీకరణకు ఓ యజ్ఞంలా పనిచేయాలంటూ పిలుపు, జీవన్ రెడ్డిని ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు అక్కడికక్కడే ప్రకటించాను. సప్పట్లతో జేజేలు పలికిన సభికులు, బీఆర్ఎస్ శ్రేణిలో ఫుల్ జోష్ అని చెప్పేసి రాశారు. సో ఇది వాళ్ళు రాసిన విధానం. ఇక్కడ జీవనం మాట్లాడడం, రాష్ట్రానికి పెట్టిన శని పీడ విరగడ కావాలట. జగిత్యాల గడ్డ నేను ఏదో ఆశించి రావడం లేదు, నేను అన్నీ చూసింది ఏది లేదు, చూడండి ఏది లేదు, ఒకటే ఒకటి, రాష్ట్రానికి పెట్టిన శని పీడ విరగడ కావాలి. ఆ శని పీడ విరగడ కావాలంటే కేసీఆర్ నాయకత్వంతోనే సాధ్యం. ఇంతకాలం నాకు అండగా నిలిచిన మీరు నా శేష జీవితంలో కూడా సేవ చేసిన మీ రుణం తీర్చుకోలేనిది. ఈరోజు నా సుదీర్ఘ ప్రజా జీవితం ఓ మలుపుగా భావిస్తున్న బీఆర్ఎస్లో పనిచేసే అవకాశం కల్పించిన కేసీఆర్కు ధన్యవాదాలు. మిగతా పాయింట్స్ అన్ని మాట్లాడండి. సో ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రాష్ట్రానికి పెట్టిన శని అంటే పీడ వదిలిపోవాలంటారు. మరి ఆ పీడ ఏందో ఆ శని ఏందో మీరు చెప్పురు. మీకు తెలియదా ఆ శని ఏందో ఆ పీడ ఏందో? నేనైతే అన్నాను అన్నట్టు. పాపం నాకు మన అంటే అంతులేని ప్రేమ.
ఇక జగిత్యాలకు చెందిన కవి అలిశెట్టి ప్రభాకర్ ఆనాడు ఒక మాట చెప్పిండట. చీకట్లో జడుసుకుంటే ఒక చెట్టు నీ చుట్టూరా ఒక అరణ్యమై భయపడుతుంది, ఆ గుండె ధైర్యం ఉంటే నీ వెంట అదే పెద్ద సైన్యమై నిలుస్తుంది అని చెప్పేసి అదొకటి చెప్పిండు. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఎన్నో మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు, కాకికి పెడదామంటే కంకెడు లేవు, పిట్టకు పెడదామంటే పిరికలు లేవు, అన్నీ ఉత్తముచ్చట్లే, ఏ రంగంలో చూసినా ఏం లేదు, ఎవరిని కదిలించినా అసంతృప్తే కనిపిస్తుంది. ఇది కేసీఆర్ మాట్లాడి నిజమా కాదా? రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చెప్పాలి. సో ఇక ఈ సభకు నిన్న హాజరైన జీవారెడ్డి ప్రోగ్రాం నిన్న బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. జీవారెడ్డి కొంచెం ఎమోషనల్గా కనిపించింది, అంటే భావోద్వేగానికి లోనైంది ఆయన. అంటే ఆయన కోసమే, జస్ట్ ఆయన జాయినింగ్ కోసమే స్పెషల్గా పెట్టిన సభ కాబట్టి మరి ఆయనకి ఎమోషనల్ ఫీల్ అయినా, ఎంత అధపాతాలానికి జీవన్రెడ్డిని పడేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి దుర్మార్గంగా ఆయనతోని మాట్లాడే ప్రయత్నం కూడా చేయకుండా అని ఇబ్బంది పెట్టిండో, అంతకు మించిన గౌరవంతో కేసీఆర్ ఇలా బీఆర్ఎస్ పార్టీలోకి జీవన్రెడ్డి గారు ఆహ్వానించింది. ఇది అందరికీ అర్థమైంది. మళ్ళీ ఇంకోటి, స్టేజ్ మీద ఉండంగానే ఇదే జీవన్రెడ్డి ప్రధాన కార్యదర్శిగా ఆన్ ది స్పాట్ చెప్పేసి ఇంకో గుడ్ న్యూస్ కూడా చెప్పినాయి. సో ఈ రాబోయే 2.5 సంవత్సరాలు భవిష్యత్తులో కూడా మంచి అవకాశాలు కనిపిస్తామని చెప్పేసి భరోసా ఇచ్చిండు. దానికి తగ్గట్టుగా సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ రేపు కేసీఆర్ భవిష్యత్తులో జీవన్రెడ్డికి అన్యాయం చేస్తే బరాబర్ మహేష్ గారితో మాట్లాడతారు, బరాబర్గా మాట్లాడతారు. సో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లోకి జీవన్రెడ్డి పోయిండు. గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన అధినేత, గుండె ధైర్యం ఉన్నోడని మాజీ మంత్రిపై ప్రశంసల వర్షం, పార్టీ ప్రధాన కార్యదర్శిగా అపాయింట్మెంట్ చేస్తున్నట్టు ప్రకటించారు. అది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిరా, కేసీఆర్ మాట్లాడిన మాటలు హాట్ కామెంట్స్ ఏది కూడా ఇక్కడ కవర్ చేయలేదు. అంటే వాళ్ళు ఎంతసేపున్నా సభ ఎట్లా సక్సెస్ అయ్యింది అనే పాయింట్లోనే వార్త రాశారు. అంటే కేసీఆర్ నమస్తే తెలంగాణ పత్రిక ఇలా రేవంత్ రెడ్డికి తిట్టాలనుకోలే, లేదంటే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వార్త రాయాలనుకోలే, జస్ట్ వాళ్ళకు పాజిటివ్గా వార్త రాసుకురు. కానీ రేవంత్ రెడ్డి అనుబంధ ఛానల్లే రేవంత్ రెడ్డి ఇలా తిరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి అనుబంధ ఛానల్, రేవంత్ రెడ్డి పెంపుడు కుక్కల ఛానళ్ళు ఇలా కేసీఆర్ మాట్లాడిన ఘాటైన పదాలను ప్రస్తావించినాయి. కానీ నమస్తే తెలంగాణ ప్రస్తావించలేదు. నేను చావనరా కొడుక నిన్నే చంపుతాడు ఆ డైలాగ్ వచ్చిందానే, ఈ వెధవలు అన్నాడు ఆ డైలాగ్ వచ్చిందా ఏ పేపర్లైనా? నమస్తే తెలంగాణ మిగతా ఈ 2 పేపర్లు ఇప్పుడు మనం చూసిన దాంట్లో కనిపిస్తాను. సో ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అంటారు. ఇది సభ ప్రాంగణం, దానికి సంబంధించిన ఫోటోలు. తెలంగాణ ప్రజల నినాదం అంట, కేసీఆర్ రావాలి, రేవంత్ రెడ్డి పోవాలి. ఈ నినాదం మొదలుపెట్టింది జీవన్రెడ్డి, మరి రేపు అంతం చేసి కూడా జీవన్రెడ్డి కావచ్చు. చూడాలి ఏం జరుగుతుందో. సో జీవన్రెడ్డి గారు మంచి స్టేట్మెంట్ పట్టుకొచ్చారు, అది బీఆర్ఎస్ వాళ్ళు క్యాచ్ చేసుకోరు మంచిగా. ఇక ఇదే నమస్తే తెలంగాణతో పాటు ఒకటి బీఆర్ఎస్ అనుబంధ పత్రిక కదా ఒక రకంగా. సో ఈయన ఏం రాసింది చూడ, నేడే ప్రజా ఆశీర్వాద సభ నిన్నది కదా, నిన్నది సారీ, మన యాక్చువల్గా డేట్ మార్చినా కానీ మరి ఇది ఎట్లా వచ్చింది. ఇది ఈరోజు ఫ్రెష్ న్యూస్. ఏం రాసింది చూడండి, హైడ్రాను ఎత్తి అవతల వాడేస్తాం, తర్వాత పేదోళ్ళ కొంపలు కూర్చడమే పన, పుస్తకాలు కూడా తీసుకోకుండా కూల్చేస్తారా, భూములు కబ్జా పెట్టే రియల్ ఎస్టేట్ దందా ఇదట, 30,000 కోట్ల కోసం రైతుల మెడకు ఉరితాలు పెడుతున్నట, నేను సావనైనా చస్తా కానీ మోటార్లకు మీటర్లు పెట్టనయ్యా, రైతు బంధు 2 నెలలకు ఓ కిస్తులా ఇస్తారా, సారీ 3వ విడత రావాలంటే మళ్ళీ బీఆర్ఎస్ సభ పెట్టాలా, కాంగ్రెస్ ను నమ్మి జనం గోసపడుతున్నారు, వెధవలు పొద్దున లేస్తే కేసీ చూసినారా, నమస్తే తెలంగాణ తప్ప అందరు రాసింది డైలాగు, వెధవలు పొద్దున లేస్తే కేసీఆర్ చావని అంటున్నారు, నువ్వు 1000 జన్మలు ఎత్తినా నేను చావని కొడుక అనేది రాసిరు. మిస్ అయినాడా? 100% మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే. జగిత్యాల నుంచే జైత్రయాత్ర, రాజకీయ పునరేకీకరణ, ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జీవన్రెడ్డికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించి మరి పార్టీ ప్రధాన కార్యదర్శిగా తీసుకుంది. సో ఇది నిన్న
కేసీఆర్ మాట్లాడింది. మీరు ఇంతవరకు ఏం కనిపించాయి? ఒకటే ఒక పదం, వెధవ. వెధవ అని తప్ప ఇక ఏది కూడా రేవంత్ రెడ్డి పైన, అంటే రేవంత్ రెడ్డి ఒక పేరు కూడా కనపడలేదు ఇప్పుడు ఇంతవరకు చదివిన దాంట్లో. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను వెధవ అంటున్నా అని ఎక్కడ చెప్పిండా? లేదు. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫెయిల్ అయ్యిండు అని ఎక్కడ చెప్పిండా? రేవంత్ రెడ్డి పేరైనా తీసుకుండా లే.